కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో 17 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కేవలం 3 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వార్డు మెంబర్లుగా గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను తన వైపు లాగేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీతో లోపాయకారిగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే వైసీపీ నుంచి చైర్పర్సన్గా ఎన్నికైన కస్తూరిబాయ్ ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మళ్ళీ జరగాల్సి వచ్చింది. తొలుత సోమవారం జరగాల్సి ఉంది, అంటే నిన్న జరగాల్సి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి రాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశారు వైసీపీకి సంబంధించి. దాంతో నిన్న ఎన్నిక జరగలేదు, సరైన కోరం లేదు అంటూ ఈరోజు మళ్ళీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉదయం నుంచే తిరువూరులో వైసీపీ వాళ్ళు వస్తే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండడం, వైసీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అన్న అనుమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశించినా సరే పోలీసులు సరైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసే అవకాశం లేదు అన్న అనుమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను కూడా దాఖలు చేసింది. దీనిపైన అత్యవసరంగా విచారించిన ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అరగంటలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు పూర్తి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ భద్రతా ఏర్పాట్లను కూడా డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని కూడా ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ రోజైనా పోలీసులు వైసీపీ కౌన్సిలర్లకు సరైన భద్రత కల్పిస్తారా, ఎన్నిక జరగనిస్తారా, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అధికార బలంతో ఈరోజు కూడా వైసీపీ కౌన్సిలర్లు అక్కడికి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాలి. ఎన్నిక జరిగితే ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అయితే మున్సిపల్ చైర్పర్సన్ పదవి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఆ పదవిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికే చైర్పర్సన్గా ఉన్న కస్తూరిబాయిని రాజీనామా చేయించారు. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వెళ్తుంది ఆ పదవి అని అంటే అధికార పార్టీ చూస్తూ ఊరుకుంటుందా, ఇంకా అధికార దుర్వినియోగాన్ని ఈరోజు చేస్తుందా? హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఎన్నిక సజావుగా జరిగేలా చేసి తమ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటారా, లేకుంటే అధికార పార్టీకే పోలీస్ వ్యవస్థ అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుందని అధికారికంగా పోలీసులు ఈరోజు ధృవీకరిస్తారా అన్నది చూడాలి ఇంకా.